షాబాజ్ షరీఫ్ తాజా వ్యాఖ్యలు. భారత్తో చర్చలకు పాకిస్తాన్ సిద్ధం. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భారత్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, వాణిజ్యం వంటి కీలక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని షాబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్కు ఫోన్లో వెల్లడించారు. పాకిస్తాన్ వార్తా ఛానల్ ఆర్యా న్యూస్ పథకం ప్రకారం పాకిస్తాన్ పీఓకే సింధు జలాల ఒప్పందం, ఉగ్రవాదంపై భారత్తో చర్చలకు సిద్ధంగా ఉందని షరీఫ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ తరపున సౌదీ అరేబియా మద్దతుతో భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నారు. భారత్ కఠిన నిర్ణయాలు ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై కొన్ని గట్టివైన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ పౌరులను వెనక్కి పంపడం, సరిహద్దును మూసివేయడం, పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బంది సంఖ్య తగ్గించడం, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టింది. భారత్ ప్రభుత్వం స్పష్టంగా ఉగ్రవాదం పూర్తిగా ఆగిన తర్వాత మాత్రమే ఇతర అంశాలపై చర్చిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉగ్రవాదం నిర్మూలించకపోతే మిగిలిన సమస్యలపై మాట్లాడే ప్రసక్తే లేదని భారత్ వైఖరి తేల్చి చెప్పింది. అంతర్జాతీయ మద్దతు లేక పాక్ వెనకడుగు. సింధు జలాల అంశాన్ని పాకిస్తాన్ ఓఐసీలో లేవనెత్తే ప్రయత్నం చేసిన ఏ ముస్లిం దేశం కూడా పాకిస్తాన్కు మద్దతు ఇవ్వలేదు. విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలో పాకిస్తాన్ ప్రత్యేక బృందం ఇతర దేశాలను ఒత్తిడి చేయడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్కు మద్దతు మరింత తగ్గిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు షాబాజ్ షరీఫ్ భారత్తో మాట్లాడాలని ముందుకు వస్తున్నారు. సింధు జలాల ఒప్పందం నేపథ్యం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్ పాక్ మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులు పాకిస్తాన్కు, తూర్పు నదులు భారత్కు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్ నీటి కొరతతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంది. ఆపరేషన్ సింధూర్ ప్రభావం, పహల్గామ్ దాడి తర్వాత మే 6-7 తేదీల్లో భారత్ ఆపరేషన్ సింధు నిర్వహించిన ఈ ఆపరేషన్లో పాకిస్తాన్లోని లష్కర్-ఏ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైష్ మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలు నాశనం చేయబడ్డాయి. పాకిస్తాన్ భారత్ సైనిక స్థావరాలపై ప్రతీకారం కోసం దాడి చేయాలని ప్రయత్నించినా విఫలమైంది. భారత్ ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్ నూర్ఖాన్ వైమానిక స్థావరం సైతం భారీ నష్టం చవిచూసింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న పాకిస్తాన్ నెమ్మదిగా తగ్గుదోవ పట్టే సంకేతాలు. బనకచెర్ల ప్రాజెక్టుపై మళ్లీ రాజకీయం వేడెక్కిస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాటలు తూటలు. తెలంగాణలో బనకచెర్ల ప్రాజెక్టు చుట్టూ మరోసారి రాజకీయ మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటలు యుద్ధం ముదురుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలను ఎలాగైనా ఇరుకున పెట్టాలనే వ్యూహంతో ఇరు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. బీఆర్ఎస్ పై పవర్ పాయింట్తో కాంగ్రెస్ బనకచెర్ల ప్రాజెక్టును కేంద్రంగా చేసుకొని బీఆర్ఎస్ పై మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం దాడికి సిద్ధమవుతుంది. త్వరలోనే కేంద్ర జలశక్తి మంత్రికి మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 30న బనకచెర్లపై పూర్తి వివరాలతో ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుకు ఎలా సహకరించిందో వివరించనున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్ డిజైన్ కూడా ప్రగతి భవన్లోనే రూపుదిద్దుకుందన్నారు. ఏపీతో చర్చలపై బీఆర్ఎస్ ఆగ్రహం. బనకచెర్ల అంశంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని కాంగ్రెస్ ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతుంది. కేంద్రం ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్తో సమావేశం నిర్వహించకుండా ఏపీతో నేరుగా చర్చలు జరపడం సరికాదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఇది తెలంగాణ హక్కులపై ముప్పుగా మారుతుందంటూ విమర్శలు గుప్పిస్తుంది. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ సవాలు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను సూటిగా టార్గెట్ చేశారు. గోదావరిలో 3000 టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది కేసీఆరే కదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ కు సవాలు విసిరారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టులు బీఆర్ఎస్ పూర్తి చేయలేకపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. రగడ ముదురుతున్న బనకచెర్ల రాజకీయాలు. ఇక బనకచెర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం మళ్లీ ఉద్రిక్తం కావడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా పరస్పర దూషణలు మోతమోగించడం ఈ అంశం త్వరలో ముగియదని స్పష్టంగా చెబుతుంది. రాబోయే రోజుల్లో బనకచెర్ల ప్రాజెక్ట్ రాజకీయం మరింత వేడి పూజించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్ వాసులకు అలర్ట్.
బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు మళ్లింపు ఇవే. హైదరాబాద్లో బోనాల ఉత్సవాలకు భక్తి శోభతో ఆరంభమైంది. రాష్ట్ర ఆధ్యాత్మికత సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ గోల్కొండ కోటలో ప్రారంభమై జూలై 24 వరకు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు రాజధానిలోకి రానుండడంతో ట్రాఫిక్ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు, వాహనదారులకు సూచనలు. గోల్కొండ కోట ప్రాంతంలో జరిగే ప్రధాన ఉత్సవాల తేదీలు జూన్ 26, 29, జూలై 3, 6, 10, 13, 17, 20, 24 ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొన్ని ప్రధానమైన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించబడ్డాయి. ట్రాఫిక్ పోలీసులు ప్రజలను ఈ సమయంలో కింది మార్గాలను నివారించాలని సూచిస్తున్నారు.